పాలిటెక్నిక్‌తో ఉజ్వల భవిత 10వ తరగతి విద్యార్థులకు సదవకాశం. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. తాము ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్సులు ఎంచుకోవాలన్న విషయంపై విద్యార్థుల్లో అయోమయం నెలకొని ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలనే వారికి డిప్లొమా ఓ వరం లాంటిది. పాలిసెట్ రాసి ర్యాంకు దక్కించుకోగలిగితే తక్కువ ఖర్చుతో సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకొని 4 ఏళ్లలోనే ఉద్యోగ అవకాశాలకు బాటలు వేసుకోవచ్చు. ఈ కోర్సు చదివిన తర్వాత ఇంజనీరింగ్‌లో నేరుగా సెకండ్ ఇయర్‌కి వెళ్ళేందుకు అవకాశాలుంటాయి. ఈ సెట్ రాసి 10వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తే సత్ఫలితాలు సాధించవచ్చు. మరి ఉద్యోగ అవకాశాలు ఎట్లుంటాయంటే ఇంజనీరింగ్, రోడ్డు, భవనాలు, ఎయిర్లైన్స్, మెట్రో, రవాణా శాఖ, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఆర్మీ, నేవీ, సింగరేణి, కార్పొరేట్ సంస్థలతో పాటు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి ఉమ్మడి ఆదిలాబాద్లో కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్లో సంజయ్ గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ ఎస్జీఎం, నిర్మల్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఉట్నూరులో జిఎంఆర్ పాలిటెక్నిక్, బెల్లంపల్లిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్, నస్పూర్లో సింగరేణి పాలిటెక్నిక్, ముల్కలలో ఐజా పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఇక పరీక్ష వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఇప్పటికే పాలిసెట్ 2025 ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. లేట్ ఫీజ్ 100 తోటి ఏప్రిల్ 22 వరకు, 300 లేట్ ఫీజ్ తోటి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం sbtet.telangana.gov.in చూడవచ్చు. పరీక్ష విధానం: పరీక్ష 2.5 గంటల పాటు నిర్వహిస్తారు. 150 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30. బయాలజీ ఎందుకు సార్ అనేరు. ఇక్కడ అగ్రికల్చర్ కోర్సులు ఉంటాయి కదా, దానికి సంబంధించి బయాలజీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇకపోతే క్వశ్చన్ పేపర్లన్నీ 10వ తరగతి సిలబస్ నుంచి వస్తాయి క్వశ్చన్లన్నీ. ఇక ఫీజు వివరాలు: ఎస్సీ ఎస్టీలకు 250, బీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 500. మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ ఉంది. కోర్సులు పూర్తి చేస్తే మంచి ఉద్యోగాలు సాధించవచ్చు. 10వ తరగతి పూర్తయిన వెంటనే అదే సిలబస్ కష్టపడి చదివితే సులభంగా పాలిటెక్నిక్లో సీటు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఉన్నత చదువులకు కూడా అవకాశం లేని యువత డిప్లొమా పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం చేయడానికి మార్గాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ కోర్సును కూడా పూర్తి చేయవచ్చు. అది కూడా లేటరల్ ఎంట్రీ కింద చదువుకోవచ్చు.